హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పిల్లల కోసం అయితే ఆలూతో స్నాక్ చేస్తున్నానమాట. ఈ రీల్స్ పుణ్యమా అని పిల్లలకి ఎక్కడ లేని స్నాక్స్ అన్నీ కూడా తెలిసిపోతున్నాయి. ఇంకా మనకు కూడా చాలా ఈజీ అయిపోతుంది కదా ప్రాసెస్ కూడా. ఇదైతే చాలా బాగుందండి స్నాక్ అయితే. ఇంకా ఆలూ స్టిక్స్ అనమాట. ఇవైతే ఇంకా బంగాళదుంపలను అయితే ఇలాగ వాటర్ వేసేసి ఉడకపెట్టేస్తున్నాను. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నట్టుగానే ఉంది. ఇంకా ముందుగా అయితే ఇంకా ఆలూనైతే ఉడకపెట్టేసాను కదా, వాటిని అయితే ఇట్లా పీల్ అంతా తీసేసిన తర్వాత మంచిగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. నేనైతే మిక్సీకి అయితే వేసేసానండి. మ్యాష్ అయినా చేసేసుకోవచ్చు అనమాట. మిక్సీకి వేస్తే ఇంకా స్మూత్ అయిపోయింది అనమాట పేస్ట్ మొత్తం కూడాను. ఇంకా ఏంటంటే నాకు కొంచెం ఆలు ఎందుకో బాగా స్మూత్గా అనిపించలేదు. ఇందులో పిండి వేసి కలపాలి కదా, అందుకనేసి నేను మిక్సీ పెట్టేశాను అనమాట. ఇంకా లేదంటే చేతితో ఇలాగా నలిపేసుకోవచ్చండి, చాలా స్మూత్గా అయిపోతుంది పేస్ట్ లాగానే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇలాగ పేస్ట్ లాగా చేసేసాను. అంతలోపు అయితే ఆయిల్ హీటింగ్కి అయితే పెట్టేశానండి. అంతలోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఇంక ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఆయిల్ కూడా మంచిగా వేడైపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇలాగ మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఆ పేస్ట్ మొత్తాన్ని. ఇంక ఇందులోకి అయితే మనము కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ పిండి ఎంత వేసినా కానీ ఇంకా సరిపోవట్లేదండి. ఆలు చూస్తే కొంచెమే ఉంది కానీ పిండి అయితే చాలా ఎక్కువగానే పట్టిందనమాట. నేను రీల్స్లో చూస్తే జస్ట్ 2 స్పూన్స్ వేశారు అంతే. కాకపోతే బయట అలా లేదనమాట, మనకి ఎక్కువ పిండే పట్టింది. ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఉప్పు, కారం, అలాగే మనకి కావాలి అనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 వేసేసాను అంతేనండి. ఇంకా చూస్తున్నారు కదా, అసలు చేతికి మొత్తం అంటుకుపోయిందనమాట. అదంతా కలపడానికి నాకు చాలా చికాకుగా అనిపించింది. మళ్ళీ అది కాకుండా వాళ్ళైతే చాలా సింపుల్గా చూపించారనమాట. అసలు వాళ్ళకైతే చేతికి కొంచెం కూడా అంటలేదు. మనకైతే అలా లేదండి. మనం చాలా చూస్తున్నారు కదా, ఎంత పిండి వేసినా కానీ అది మొత్తం కూడా పీల్చేసుకుంటుంది అనమాట. ఇంకా సర్లే అనేసి ఇలా అయితే కొంచెం ఒక నార్మల్గా ఇలా కలిపేసాను అనమాట. తర్వాత ఇంకా మనము ఇంకా చపాతీ కర్ర పెట్టి రుద్దుదామంటే అస్సలు రాలేదండి. ఇంకా కింద మొత్తం ఆయిల్ వేసేసి కొంచెం పిండి ముద్ద తీసుకొని చేతితోనే ప్రెస్ చేసేసాను అనమాట ఇలాగా. ఎందుకంటే అసలు మనము చపాతీ కర్రతో చేద్దామన్నా అసలు రావట్లేదు అనమాట. ఇంకా వీటినైతే ఇక చాకు పెట్టేసి ఇలాగా స్టిక్స్ లాగా కట్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే బాగుంది. ప్రాసెస్ వాళ్ళు చూపించినంత ఈజీగా అయితే లేదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇంకా ప్యాన్ కూడా చాలా చిన్నదే పెట్టేశాను కదా, అవి లాంగ్గా వేసేసేయాలన్నమాట. కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుంటే బాగుండేది. ఇంక ఇలాగా వేసేటప్పుడు కొన్ని అయితే విరిగిపోయాయి. ఇంకా ఇదైతే ఫస్ట్ టైం కదా, కొంచెం ఇలా వచ్చాయి. కానీ ఇంకా రెండోసారి వేసినప్పుడు అయితే చూసుకుంటూ వేసాను అనమాట. కలర్ కూడా మనము నార్మల్ కలర్ వచ్చేసాక తీసేయచ్చు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతున్నాయి అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, మంచిగా ఇలా అన్నీ కూడా వేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట. బాగుంది టేస్ట్ అయితే. మళ్ళీ ఏంటంటే ఇంకా వేడివేడిగా అలా తింటేనే బాగుందండి. ఇంకా కొద్దిసేపటి తర్వాత కొంచెం గట్టిగా అయిపోతున్నట్టుగా అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా అయితే వచ్చాయన్నమాట. ఇంకా మైనీస్ అలాగే కచప్తో చాలా టేస్టీగా ఉన్నాయి. సేమ్ టేస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉన్నాయన్నమాట. ఎవరైనా ట్రై చేయాలంటే మంచిగా ట్రై చేయొచ్చు. పిల్లలకి ఈవినింగ్ ఈజీగా చేసి పెట్టేసేయచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్